సో గైస్, కమింగ్ డేస్ లో యూపీఎస్సీ ర్యాంక్స్ సాధించే ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకవేళ ఈ వీడియో రీచ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా ఓపెన్ టాక్ అండ్ రా టాక్ ఉండబోతా ఉంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ రేపు ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు తెలియకుండా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని వందల మంది, వేల మంది భవిష్యత్ అనేది నాశనం అయిపోతుంది అనే విషయం మర్చిపోవద్దు. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, వీళ్ళు యూపీఎస్సీ ర్యాంకర్స్ కాదు, యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ చేసే మిస్ గైడర్స్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఈ మాట చాలా పెద్ద మాట అండి. అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ కొంతమంది ఇలా చేస్తున్నారు, ఇంకొంతమంది తెలిసి చేస్తున్నారు, ఇంకొంతమంది తెలియక కూడా చేస్తూ ఉన్నారు. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఏంటి సంబంధం? సిసిపిఏ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది, అండ్ డెఫినెట్లీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది మనం ఒకసారి చూద్దాము. ఈ యాక్ట్ గురించి మాట్లాడి యూపీఎస్సీ ర్యాంకర్స్ చేస్తున్న పచ్చి మోసం, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్, చాలా పెద్ద మాట ఇది. ఐ నో, అంటే దీని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు, బట్ స్టిల్ నేను ఈ వాయిస్ని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావాలి. కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ కాదు, వీళ్ళు యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్స్ చేసే పాపాలలో, ఏదైతే చీటింగ్ లో వీళ్ళు కూడా డైరెక్ట్లీ, కొంతమంది తెలిసి, కొంతమంది ఇండైరెక్ట్లీ దే ఆర్ పార్టిసిపేటింగ్, అంటే వాళ్ళకు కూడా భాగం ఉంది ఈ చీటింగ్ లో. ఈ మాట చాలా పెద్ద మాట. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఏంటో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే, ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 18 ఆఫ్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 35 of 2019, and central authority hereby makes the following guidelines to the provide for the prevention of misleading advertisement. Note this point, students. మీరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ర్యాంక్ సాధించే ప్రతి ఒక్కరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఎందుకు అంటే, ప్రొవైడ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ కోచింగ్ సెక్టార్. ఇది వేరే కోచింగ్ సెంటర్లో జరగట్లేదా? ఎక్కువగా సివిల్స్లో జరుగుతుందంటే ఎస్, ఎక్కువగా యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించి జరుగుతూ ఉంది. ఇప్పుడు జనరల్గా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందనుకో, ఆ ఇన్స్టిట్యూట్ జనరల్గా క్లెయిమ్ చేసుకుంటాడు. ఒకవేళ వాడి దగ్గర చదివినోడు మాక్సిమం ఒక ఇన్స్టిట్యూట్ చేసుకుంటుంది, అండ్ మాక్సిమం టు మాక్సిమం వేరే ఇన్స్టిట్యూట్ చేసుకోరు. ఈవెన్ దో వాడు సొంతంగా జాబ్ తెచ్చుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సివిల్స్ ఎలా జరుగుతుందంటే, నాకు అర్థం కావట్లేదు, ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు ఎందుకు ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు అది చెప్పాలి. అంటే మీకు హెల్ప్ చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్, హెల్ప్ చేశారు, అండ్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాలి, బొకేస్ తీసుకోవాలి, అండ్ డప్పులు మోగిస్తూ ఉండాలి. మీరు తెలియకుండా మీరు ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఇది క్రైమ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది పేద విద్యార్థులు మీరు అక్కడ చదివి మీరు ర్యాంక్ తెచ్చుకున్నారని ఒక అపోహ మీరు క్రియేట్ చేయడం వల్ల చాలా మంది వెళ్ళి అక్కడ అదే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు. కొన్ని వందల మంది జాయిన్ అయిన తర్వాత అక్కడ క్లాసులు సరిగ్గా జరగవు, ఫ్యాకల్టీ ఉండరు, ఏది ఉండదు. మీరు అసలు ఆ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ ర్యాంక్ వచ్చింది, అది ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు వెళ్తున్నారు? ఓకే, మీరు ర్యాంక్ వచ్చింది, వాళ్ళు ఏదో హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒకసారి కనిపించి వద్దామని వెళ్తున్నారు. అప్పుడే ఎందుకు, తర్వాత ఆయన కనిపించవచ్చు కదా. ర్యాంక్ వచ్చిన వెంటనే పోయి ఆ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మీరు ఏం మాట్లాడకపోయినా మిమ్మల్ని పక్కన పెట్టి గర్జించే సింహం మీకు తెలియట్లేదు. మీకు తెలియకుండానే మీ రెప్యుటేషన్ అనేది పోతుంది అక్కడ. మీరు సైలెంట్ గా ఉన్న ఆ పాపంలో మీరు కూడా పాలు పంచుకునే వాళ్ళు అవుతారు. దిస్ ఇస్ 100% షూర్ అబౌట్ దిస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సన్మానాలు చేసుకొని మిమ్మల్ని పక్కన పెట్టి అప్పటికప్పుడు మీరు వచ్చే లోపల మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా టపాసులు అన్ని రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వెంటనే అదంతా చేస్తూ స్టూడెంట్స్ కి ఎలాంటి అపోహ వెళ్తుందంటే, ఈ అన్న ఇక్కడ తెచ్చుకున్నాడా? ఒకే ఒక పర్సన్ కొన్ని విషయాల్లో చెప్తా, ఎస్పెషల్లీ ఈ కోచింగ్ ఈ పాయింట్ విషయంలో అఖిల్ బుద్ధి ఒక్కరే రేజ్ చేశారు వాయిస్. ఫస్ట్ టైం ఐపీఎస్ అయ్యారు, తర్వాత అయ్యేసారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నకి చెప్పాలంటే. సో మీరు అక్కడ ఒకవేళ వెళ్తే అక్కడ ప్రిలిమ్స్ తీసుకున్నారా, మెయిన్స్ తీసుకున్నారా, లేకపోతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారా, ఆన్సర్ రేటింగ్ తీసుకున్నారా, ఎస్ఏ రేటింగ్ తీసుకున్నారా, ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నారా, డీటెయిల్ గా చెప్పగలిగితేనే మీరు వెళ్ళండి. అలా కాకుండా జస్ట్ అక్కడికి వెళ్ళి నుంచుంటే వాళ్ళు ఎలివేషన్, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ మీ గురించి ఎలివేషన్ ఇచ్చుకుంటా ఉంటే మీకు తెలియకుండానే మీరు ఆ పాపంలో పాలు పంచుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు యూపీఎస్సీ ర్యాంకర్సా, మిస్ గైడర్సా అని మీరే చెప్పాలి. అలా చేసే వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఇది కొంతమంది మొహమాటం కొద్దీ, తెలిసిన ఇన్స్టిట్యూట్ డైరెక్టరు, తెలిసిన సారు,
తెలిసింది మేడము. వాళ్ళు చెప్తున్న దాన్ని మొహమాటం కొద్దీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఉన్నారు. కానీ మీరు మొహమాట పడడం వల్ల చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది ఖరాబ్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత అసలు ఏంటి ఈ గైడ్ లైన్స్, అసలు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కింద కండిషన్స్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూస్తే, సో ఇక్కడ ఎనీ పర్సన్ హూ ఎస్టాబ్లిష్ రన్స్ అడ్మినిస్ట్రేట్స్ కోచింగ్ సెంటర్ ఆర్ ప్రొవైడ్స్ కోచింగ్ షల్ సెట్ టు బి ఎంగేజ్డ్ ఇన్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ నేమ్లీ సో ఫాల్స్ క్లెయిమ్స్ రిగార్డింగ్ కోర్స్ ఆఫర్డ్, అంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఫాల్స్ క్లెయిమ్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ సెలక్షన్ కానివ్వండి, అంటే ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకోవడం కానివ్వండి, అండ్ ర్యాంక్స్, ఎగ్జామ్ సక్సెస్ రేటు, ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్తే చాలా విషయాలు మన బయటకు వస్తాయి. అండ్ ఇప్పుడు ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం నుంచి అయిపోయింది అది అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం మాత్రం ర్యాంకర్స్ యూపీఎస్సీ ర్యాంక్ సాధించే వాళ్ళు మీరు ఇలా చేశారంటే ఖచ్చితంగా ఎవరొకరు ఎక్స్పోజ్ చేస్తారు. మేబీ అది నేను కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు డీటెయిల్ గా చెప్పకపోతే మిస్లీడింగ్ జరిగితే మాత్రం అడ్వర్టైజ్మెంట్ లో ఖచ్చితంగా నేను సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను పబ్లిక్ లోకి తీసుకెళ్తాను. ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏ ర్యాంక్ అన్నా సాధించవచ్చు, ఐఏఎస్ వచ్చి ఉండొచ్చు, ఐపీఎస్ వచ్చి ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, మీరు కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు, ఆ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటుందో మాకంటే మీకే బాగా తెలుసు. మీకు ఎదురైన అనుభవాలు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలా ఉంటుందో మీకు తెలుసు. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి నుంచి ఉంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఉన్నారో, నేను ఫేమ్ తోనే బతికేస్తాను, పబ్లిక్ లో నాకున్న ఫేమ్ అలాంటిది, నేను ఇన్స్టిట్యూట్స్ రన్ చేయగలుగుతాను, నేను ఎలాగైనా పిల్లల్ని మోసం చేస్తాను, మాటలు మాత్రం చాలా తీయగా మాట్లాడుతూ చేసే పనులు చాలా యాక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కొంతమంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సింపతి కార్డు వర్కౌట్ కాదు. ఇక మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ డమ్మీ, మీ దగ్గర అసలు డమ్మీ ర్యాంకర్స్ అని చెప్పాలంటే ర్యాంకర్సే, కానీ మీ దగ్గర జాయిన్ అవ్వలేదు, మీ దగ్గర ప్రిలిమ్స్ కంపెనీస్ తీసుకోలేదు, మీ దగ్గర ఆన్సర్ రైటింగ్ తీసుకోలేదు, మీరు పర్సనల్ గైడెన్స్ ఇవ్వలేదు, కానీ ఏదో ఒకసారి ఇంటర్వ్యూ గైడెన్స్, లేకపోతే ఒక ఆన్సర్ రైటింగ్ 2 ఆన్సర్లు కరెక్ట్ చేశారు, లేకపోతే ఒక మాక్ టెస్ట్ ఏదో పెడితే దాన్ని రాశారు, దాన్ని పెట్టుకొని మీరు నెంబర్స్ తెలుసుకొని ఫోన్ చేసి రాండి మా దగ్గర రాండి అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాని తీసుకొని వచ్చేసి విపరీతంగా మీరు హైప్ ఇస్తే ఖచ్చితంగా ఇక నుంచి అలాంటి సిచ్యువేషన్ లో పిల్లలు నమ్మే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూపీఎస్సీ ర్యాంకర్స్ అందరూ కూడా కమింగ్ డేస్ లో ఈ విషయాన్ని మీకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎల్స్, ఏదో ఇంకోటి కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫోటోలు దిగుతున్నారు, ఎవరితో సన్మానం చేసుకుంటున్నారు, ర్యాంక్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర బొకే తీసుకుంటున్నారు, చాలా ఇంపార్టెంట్. మీరు మంచితనంతోనే వెళ్తారు, కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దానివల్ల వందల మంది, వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది నాశనం అవుతా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఇదంతా కూడా నేను నా పర్సనల్ సంబంధించి ఏదో తీసుకురావట్లేదు. అకార్డింగ్ టు CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా చట్టానికి రెస్పెక్ట్ ఇస్తూ మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇది కొంచెం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను 100% షూర్ చెప్తున్నాను, ఎవరైనా కానీ యూపీఎస్సీ ర్యాంకర్స్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు మిస్గైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లే అవసరం ఉంది. స్టూడెంట్స్ అందరికి కూడా నేను అవేర్నెస్ ఖచ్చితంగా తీసుకొస్తాను. థ్యాంక్ యూ.